రాజపేట ప్రాంతంలో దక్షిణ తెలంగాణ జిల్లాల యొక్క సమ్మేళనం జరుగుతున్నది. ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రాంతం, మానుకోట మహాబాద్ జిల్లా, హన్మకొండ జిల్లా, నర్సంపేట ప్రాంతం, వర్ధన్నపేట ప్రాంతం, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా, అనేక సూర్యాపేట నుండి, జనగాం ప్రాంతం నుండి, నల్లగొండ ప్రాంతం నుండి, హైదరాబాద్ ప్రాంతం నుండి, అనేక జిల్లాల నుండి ఇచ్చేసినటువంటి యొక్క ఈ సమావేశానికి వచ్చినటువంటి యొక్క ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మేము సమావేశానికి కారణం ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులు మేము గత అనేక నెలల తరబడిగా, సంవత్సరాల తరబడిగా ఉద్యమాలు చేస్తున్నాం. తెలంగాణ కోసం కొట్లాడినాం, కోర్టులలో పోయినాం, జైళ్ళలో పోయినాం, పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నాం, అనేక కేసులు వేయించుకున్నాం. తెలంగాణ మొత్తానికి తెలంగాణ ప్రజల యొక్క పోరాటాల ద్వారా 1200 మంది అమరుల యొక్క త్యాగాల పునాదుల మీద 69 ఉద్యమంలో ఉన్నటువంటి 369 మంది తుపాకీ తుంటాలకు గురైనటువంటి ఒక వాళ్ళ యొక్క మూలాన మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది 10 సంవత్సరాలు పరిపాలన జరిగింది. ఆ 10 సంవత్సరాల కాలంలో ఉద్యమకారులకంటూ ఏమీ జరగలేదు, కళాకారులకంటూ ఏమీ జరగలేదు, నిరుద్యోగులకు కూడా పెద్దగా ఒరిగింది ఏం లేదు, రైతులకు కూడా పెద్ద అన్ని సమస్యలు పరిష్కారం అయ్యింది ఏం లేదు, భూమి సమస్యలు పరిష్కారం అయ్యింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళ పరిపాలన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, మీరే కదా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకందరికీ కూడా, ఉద్యమకారులకందరికీ కూడా, అదేవిధంగా అమరుల కుటుంబాలకందరికీ కూడా మేము ఆర్థికంగా న్యాయం చేస్తాం, 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం, 25,000 పెన్షన్ ఇస్తాం అని అనేక సందర్భాలలో, అనేక మీటింగ్లలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. కానీ ఆ ప్రకటన వరకే పరిమితమైంది తప్ప అమలులో మాత్రం జరగలేదు. అమలుకు నోచుకోలేక తెలంగాణ ఉద్యమంలో ఆర్థికంగా, శారీరకంగా, విద్యాపరంగా, మరి యొక్క ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా అన్ని రంగాలుగా నష్టపోయి కష్టాలు పడి ఉన్నటువంటి యొక్క ఉద్యమకారులు ఈ రోజున మా కోసంగా మేమే ఉద్యమించవలసిన అవసరము, ఆ అవసరానికి నెట్టబడ్డాం మేము. కాబట్టి ఏంటంటే, ఉద్యమకారులకు ఈ రోజున